పై నెట్వర్క్ మైనింగ్ చేస్తున్నటువంటి వారిలో చాలామందికి కేవైసీ అనేది ఇంకా పూర్తి కాలేదు. ఎవరైతే కేవైసీ ఇంకా ఇప్పటికీ పూర్తి చేయలేదో వారందరికీ కూడా ఒక మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇది. వారందరికీ ఒక కోర్ టీము ఒక రిమైండర్ని జారీ చేసింది. ఈ నెల 5వ తారీఖున ఒక అఫీషియల్గా ఒక అప్డేట్ అంటూ ఇచ్చింది. ఈ పై నెట్వర్క్ యొక్క ప్రధాన బృందం దాని వినియోగదారులకు నో యువర్ కస్టమర్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి మరియు పై మెయిన్నెట్కి మారడానికి రాబోయే గడువుకు సంబంధించి ఒక రిమైండర్ను జారీ చేసింది. జనవరి 5, 2025న పోస్టు చేయబడిన ప్రకటన వారు తవ్విన మెజారిటీ యూజర్లపై నాణేలను యాక్సెస్ను కోల్పోకుండా ఉండడానికి ఈ దశలను జనవరి 31, 2025 లోపు పూర్తి చేయాలని నొక్కి చెబుతుంది. అంటే ఖచ్చితంగా ఇది చేసి తీరాలన్నమాట. కేవైసీ అనేది ఎవరైతే కేవైసీ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా కంపల్సరీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోకపోతే ఏమవుతుంది అనేది చూద్దాం. కేవైసీ ప్రక్రియ వినియోగదారుల గుర్తింపును నిర్ధారించడానికి మరియు మోసం నిరోధక చర్యలకు అనుగుణంగా ఉండేలా రూపొందించబడింది. కేవైసీని పూర్తి చేయని వారికి నెట్వర్క్ యొక్క సమగ్రతను కాపాడుకోవడానికి మరియు మోసపూరిత లేదా స్వయంచాలక మార్గాల ద్వారా సృష్టించబడిన ఖాతాలను తొలగించడానికి కోర్ టీమ్ యొక్క ప్రయత్నాలలో భాగంగా వారి పై హోల్డింగ్లు చాలా వరకు ప్రాప్యత చేయలేనివి. ఇక్కడ ప్రాప్యత అంటే వైకల్యాలు ఉన్నటువంటి వ్యక్తులు దానిని ఉపయోగించడానికి లేదా ప్రాప్యత అడ్డంకులను ఎదుర్కోకుండా యాక్సెస్ చేయడానికి అనుమతించే విధంగా ఏదైనా రూపొందించబడింది లేదా సవరించబడిందని అర్థం వస్తుంది. అయితే తప్పనిసరిగా అటువంటి ఎవరైతే కేవైసీ చేసుకోలేదో ఈ నెల 31 లోపల వారి యొక్క అకౌంట్స్ని, అంటే వారి యొక్క పై కాయిన్స్ ఏవైతే ఇప్పటివరకు వాళ్ళు మైన్ చేసి ఉన్నారో అవన్నీ కూడా జప్తు చేయబడతాయి. అంటే స్వాధీనం చేసుకోవచ్చు లేదంటే బర్న్ చేసుకోవచ్చు, లేదా దాన్ని ఏ విధంగా వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్న పైనీస్ ఉన్నారో ఇప్పటివరకు చాలా నెలలు సంవత్సరాల నుంచి మైనింగ్ చేస్తూ ఎక్కువ కాయిన్స్ సంపాదించుకున్న తక్కువైన ఎన్ని కాయిన్స్ అయినప్పటికీ కేవైసీ అనేది తప్పనిసరి. అలా చేసుకోకపోయినట్లయితే వారి అకౌంట్లో ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ కూడా జప్తు చేయబడతాయని చెప్పేసి ఇక్కడ క్లుప్తంగా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ పరివర్తన కోసం గ్రేస్ పీరియడ్ జనవరి 31తో ముగుస్తుందని పై కోర్ టీమ్ దాని 100+ మిలియన్ల వినియోగదారులు గుర్తు చేస్తుంది. 100+ మిలియన్ల వినియోగదారులు గుర్తు చేస్తుంది. మరియు ఆ తర్వాత రోలింగ్ 6 నెలల విండోలో ఈ అవసరాలను పాటించడంలో విఫలమైన వినియోగదారులు వారి పై నాణేలలో చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కేవైసీ కనుక పూర్తి చేసుకోకపోతే వారి అకౌంట్లో ఉన్నటువంటి పై కాయిన్స్ ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. సో మీరు తప్పనిసరిగా ఆ యొక్క కాయిన్స్ని మీరు తర్వాత మెయిన్ నెట్ వచ్చిన తర్వాత మీరు వాటిని క్యాష్ చేసుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా కేవైసీ అనేది చేసుకోవాలి. ఈ రిమైండర్ ముఖ్యం ఎందుకంటే ఆగస్టు నాటికి కేవలం 13 మిలియన్ల మంది వినియోగదారులు మాత్రమే కేవైసీ ధృవీకరించబడ్డారు. దీని అర్థం దాదాపు 50% మంది మార్గదర్శకులు కేవైసీని పూర్తి చేయడానికి పెండింగ్లో ఉన్నారు. అయితే ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ధృవీకరించబడిన వినియోగదారుల సంఖ్య పెరిగినందున
కొత్త సమాచారం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ గణాంకాలు మారతాయి. ప్రస్తుతానికి ఈ మార్గదర్శకులందరూ తమ కష్టతరమైన నాణేలను, అంటే పై కాయిన్స్ అన్నమాట, నాణేలు అంటే పై కాయిన్స్, కోల్పోయే అంచున ఉన్నారు. అదనమాట. ఇప్పుడు మీ యొక్క చేద్దామని చెప్పేసి కేవైసీ చేసుకోవడానికి కొన్ని నిమిషాలు టైం కేటాయించి కేవైసీని పూర్తి చేసుకోవడానికి కూడా సమయం తీరిక లేదు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు కొంత టైం కేటాయించి ఒక 15 నిమిషాలు దానికి సమయం కేటాయించి కేవైసీ అనేది మీరు ఇచ్చేసినట్లయితే, ఆ తర్వాత 9th స్టెప్ అనేది వాళ్ళ యొక్క సంఘం, అంటే కోర్ టీమ్ వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు కేవైసీ అయితే పూర్తిగా ఇచ్చేసి ఉండాలి. ఆ విధంగా టైం దగ్గరికి పడుతుంది కాబట్టి ఈ టైం లోపల మరి కొద్ది రోజులు, నెల కూడా లేదు, ఈ కొద్ది రోజుల్లో మీరు పూర్తి చేసుకోకపోతే మీరు మీ యొక్క కాయిన్స్ని కోల్పోయే అంచున ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కేవైసీ ధృవీకరణలో ఉన్న అడ్డంకిని పరిష్కరించడానికి గతంలో వారి కేవైసీ అప్లికేషన్తో ముందుకు వెళ్ళలేకపోయిన సుమారు 1.2 మిలియన్ల పయనీర్లు గత కొన్ని నెలల్లో అన్బ్లాక్ చేయబడ్డారు. ఇది ఒకటి గమనించవలసిన విషయం. ఇక్కడ 1.2 అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 1.2 అంటే 12 లక్షల మిలియన్ల పయనీర్లు గత కొన్ని నెలల్లో అన్బ్లాక్ చేయబడ్డారట. అంటే వాళ్ళ అకౌంట్స్ పనిచేయవన్నమాట. ఈ వినియోగదారులు సహాయం చేయడానికి ఇప్పటికే ధృవీకరించబడిన వినియోగదారులను కూడా చెల్లుబాటుదారులుగా మారడానికి పై బృందం ఆహ్వానించింది. మెయిన్నెట్కి వారి వలసలను నిర్ధారించడానికి, అంటే వలసలంటే మెయిన్నెట్లోకి మారడానికి అన్నమాట, మూవ్ చేసుకోవడానికి, వారి పై హోల్డింగ్ల యొక్క పూర్తి విలువను భద్రపరచడానికి తక్షణమే చర్య తీసుకోవాలని బృందం వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. 1 నెల కంటే తక్కువ సమయం మిగిలి ఉన్నందున మెయిన్నెట్లో వారి భాగస్వామిని సురక్షితంగా ఉంచడానికి మరియు వారి పై కాయిన్స్ని కాపాడుకోవడానికి పయనీర్లు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రోత్సహించబడ్డారు. ఈ విధంగా మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వారు పదే మీ యొక్క కేవైసీ చేసుకోండి అని చెప్తూ ఆల్రెడీ ఇప్పటికే చెప్పి ఉంటారు. వారి మాటలు, వాళ్ళ సూచనలు కూడా మీరు ఖాతరు చేయకపోయినట్లయితే మీ యొక్క పై కాయిన్స్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు వెంటనే మీ యొక్క అప్లయన్స్ని సంప్రదించి మీ యొక్క కేవైసీని త్వరగా పూర్తి చేసుకోండి. థ్యాంక్ యూ.